సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత విపక్షాలకు ఉందా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. అసలు విపక్ష పార్టీలకు చరిత్ర తెలుసా అంటూ ఎద్దేవా చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని, ఇందుకు బీజేపీ సహకరించలేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ బీసీ రిజర్వేషన్లపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆరోపించారు. బలహీన వర్గాలు ద్రోహులు బీఆర్ఎస్ బీజేపీ అని ధ్వజమెత్తారు మంత్రి. పక్కన గోడ పక్కన నిల్చొని కోర్టులో కొట్టేస్తా ఉంటుంటే మీరు పండుగ చేసుకున్నటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి మీరు ఇవాళ బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్న తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు 42% ఇవ్వడానికి చేయని ప్రయత్నం ఏదైనా ఉంటే ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మాకు చూపెట్టండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమై కోర్టు తీర్పులు 50% అధిగమించద్దని చెప్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉంటుంటే తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వానికి సంబంధించి స్థానిక సంస్థలు 3 రకాలు, అవన్నీ కూడా పక్కన పెట్టి గ్రామ పంచాయతీలు పార్టీల పరంగా జరగని ఎన్నికలు, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటే ఇలా గ్రామ పంచాయతీల వ్యవస్థ లేకపోవడం కారణంగా ఇలా మాట్లాడుతున్న బీజేపీ టీఆర్ఎస్లు రండి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2800 కోట్ల రూపాయలు రావాలి, వాటి కొరకు నిధులు ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం జరిగేటువంటి విధంగా జరగాలి. కానీ అది జరగకుండా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.